రే మామ మీ రూమ్లో ఖాళీ ఉందా? దేనికిరా? నేను నైట్ రూమ్కి వెళ్ళేసరికి లేట్ అయింది. అయితే అంటే ఓనర్ గడ్ గేట్ వేసుకున్నాడు, నేను మందేసున్నాను. సో రచ్చరచ్చ అయిపోయింది. నీ అబ్బా నాకే దిక్కులేదంటే నీకోట. సరే చూస్తానులే. మా ఓడి చెప్పాడు కాబట్టి ఎత్తనాను. మీరు 3 రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అందులో వస్తువులు అయ్యి ఉంటే పాటు చేయమ్మకండి. అంత విలువైన వస్తువులు ఉన్నాయండి? నీకు చాలా తేడాగా ఉన్నావు, జాగ్రత్త. ఏముంది బొక్క దొబ్బేయడానికి ఇక్కడ? పక్కోటి డైరీ చదవడం మేనర్స్ కాదనుకుంటా. బొక్క మనకు లేదు కదలే. అయామాది ఆదిత్య. అబ్బా ఇదేదో కదా సిద్ధు సిద్ధార్థ రాయ్ అనేది చెప్పాడు. ఈ చదువుంతా నాకెందుకు, వీడి జీవితంలో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయేమో చూద్దాం. ఇదేదో బాగుంది. ఈరోజు మనసు అసలు ఏం బాగాలేదు, అందుకే అలా బీచ్కి వెళ్ళాను. సముద్రాన్ని చూస్తే ఏదో తెలియని ఊరట నాకు. జీవితం సంకనాకి పోతే కానీ కొన్ని జీవిత సత్యాలు అర్థం కావనుకుంటా. మనీలో ఏముందలే అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది ఇక్కడ మనిషి మాట కంటే కరెన్సీ నోటుకే వాల్యూ ఎక్కువని. బాబు బాగా డ్యామేజ్ అనుకుంటా. ఎన్నో ఆలోచనల సంఘర్షణలతో ఆ సముద్ర తీరంలో నడుస్తుంటే నాకు సీసా దొరికింది. ఆ సీసా వల్ల నా జీవితమే మారిపోయింది. ఈ సీసాకి ఒక అతీతమైన శక్తి ఉంది. కొన్ని నియమాలు పాటిస్తూ మనం ఈ సీసాని ఏదైనా ప్రశ్న అడిగితే దానికి ఈ సీసా ఖచ్చితమైన సమాధానాన్ని ఇస్తుంది. వినేవాడు ఏదో అయితే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు. హలో చెప్పరా. అరా రూమ్ ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వేం చేస్తున్నావు? ప్రియాతో 1 వీక్ టూర్ ప్లాన్ చేశాను రా. వాళ్ళ ఇంటి కింద ఉన్నా. నీ పని బాగుంది కానీ. సర్లే తను వచ్చినట్టుంది, పెట్టి మళ్ళీ చెప్పు. సరే. ప్రతి ఎదవకి లవ్ స్టోరీ రాసావు, నాకు తప్ప. సింగిల్గా చచ్చిపోయేలోపు మనం కూడా ఒక అమ్మాయిని సెట్ చేసుకోవాలి. ఈ సీసాకి ఒక అతీతమైన శక్తి ఉంది. కొన్ని నియమాలు పాటిస్తూ మనం ఈ సీసాని ఏదైనా ప్రశ్న అడిగితే దానికి ఈ సీసా ఖచ్చితమైన సమాధానాన్ని ఇస్తుంది. వాడు చెప్పింది నిజమా అబద్ధమా? సరదాగా ఈ పవన్ గడి మీద టెస్ట్ చేస్తే పోలే. పవన్ గడి గవర్నమెంట్ టూర్కి వెళ్తాడా లేదా? ఓకే ఏమో ఉంటాయి. హలో చెప్పరా. ప్లాన్ క్యాన్సిల్ అయిందిరా. ఏ అయింది? దొంగ మొక్కను ప్రియ హ్యాండ్ ఇచ్చింది. సరే వస్తాను, పెట్టి. రే యారా ట్రిప్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు, మొహం కలకల్లాడిపోతుంది. తిక్కతున్నాను, కెలక్కు. సర్లే కూర్చో. సర్లే కానీ ఏంటి ఇలా వచ్చావు? 2000 అంటే చూడొచ్చు కదా, రేపు సాయంత్రం వస్తాను. ఇలాంటప్పుడు మా తాత సామెత చెప్పేవాడురా. ఏంటిది? గతిలేక గంజి తాగుతుంటే అలా నీకు తెలుసు కదా. కాదురా, మంచి రేషియో నడుస్తుంది. 2000 5,000 ఇవ్వచ్చు కదరా. లేవురా. చూడరా. లేవే. కాదురా, మంచి రేషియో నడుస్తుంది. 2000 5,000 ఇవ్వచ్చు కదరా. చెన్నై మీద పెట్టేద్దాం అనుకుంటున్నాను, తెలుస్తుంది అంటావా?
రేస్ చేయాలందరా. అవునా, సరే అయితే చెన్నై మీద 10,000. సరే. No one can stop this man, he's unstoppable. I hit the jackpot, now I'm feeling so alive, my pockets full of cash, and I'm ready to thrive. I won't be like betting, and it feels so high, I'm ready to enjoy it and make my life complete. ఒరే, మీ ఇంటి పక్కన ఎవరా అమ్మాయి చాలా బాగుంది. అది సర్లే కానీ రేపు ఎగ్జామ్ ఉంది గుర్తుందా? ఒరే మర్చిపోయినరా. సర్లే నువ్వు కంగారు పడకు, నాకు తెలిసిన కూడా పేపర్ సెట్ చేశాడు, కానీ క్వశ్చన్ రాకపోతే మాత్రం నేను అడక్కరు. పవన్ గారు చెప్పిన క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్లో వస్తుందా? ఏ బాబు, సైలెంట్గా ఉండమ్మా. ఈరోజు ఎలాగైనా అమ్మాయికి ప్రపోజ్ చేసేయాలి. ప్రపోజ్ చేసే ముందు ఒకసారి టెస్ట్ చేసుకుంటే పోలే. ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? నన్ను పెళ్లి చేసుకుంటుందా? చెప్తే ఒప్పుకుంటుందంటా. సరే ఏదైతే నేను చెప్పేద్దాం. నీ భయం. ఒరే అన్నయ్య, డోర్ తీరా, ఎవరో వచ్చినట్టున్నారు. రే, ఎవరా నువ్వే నన్ను కట్టపడేసింది. ఎరా, సీసా పగలు కొట్టేసావా? నీకెలా తెలుసు? నేను కూడా నీలాగే సీసా పగలు కొట్టొచ్చాను దగ్గరికి. నువ్వు చదివావు కదా డైరీ, అది నాదే. అవునా? అవునైనా చెప్తాను అవ్వడుగా. పక్కన డైరీ చదవకూడదని కామన్ సెన్స్ లేదా నీకు? అంత సరే కానీ ఇప్పుడు మరి ఎక్కడున్నావు? నువ్వు పగలు కొట్టావు కదా బాటిల్, దాని లోపల. బాటిల్లో ఉండడం ఏంటి? 2 సంవత్సరాలు అయిందిరా నేను ఇక్కడికి వచ్చి, నాకే తెలియదు, నీకేం చెప్పను. సరే కదా, వచ్చి కట్లిప్పు. ఎవడైనా వచ్చి ఆ బాటిల్ పగలు కొడితే తప్ప నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళవరా. ఎనీవే థ్యాంక్స్ రా, నన్ను విముక్తులు చేసినందుకు. అయితే పని చేయి, నువ్వు బయటికి బాటిల్ పాల్గొట్టి నేను బయటకు వచ్చేదాన్ని. చా, నేను నీకు మరీ అంత రోలా కనబడుతుంది ఏంట్రా? నీ అదృష్టం బాగుందనుకో, నెలకో 2 నెలకో ఎవడో ఒకటి బాటిల్ పాలు కొడతాడు, నువ్వు బయటకు వద్దిగా. లేదనుకో, రేయ్ 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 రేయ్